ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. మా బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మన అమ్మ అందించే సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. ఈరోజు వీడియో ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఏమిటి అంటే, తల్లి నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. నిర్లక్ష్యం చేయకు, ఒక్క నిమిషం విను అని అమ్మవారు అయితే ఈరోజు మనకు ఏ శుక్రవారం రోజు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి మన అమ్మ అందించే ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో అమ్మవారి మాటల ద్వారానే తెలుసుకుందామా? అమ్మ మాటలు వినే ముందుగా మీకు మరికొంతమందిని రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మన అమ్మ సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీ సమస్య మొత్తం కూడా తొలగిపోయి, నీ కష్టమంతా కూడా తొలగిపోయి, మీ కష్టంలో మీ సమస్యల్లో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది తల్లి. తద్వారా నువ్వు ఎప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం శాశ్వతంగా పరిష్కరింపబడుతుంది. నువ్వు కలలో కూడా ఊహించని ఆ విధంగా నీ జీవితం ఈరోజు మారబోతోంది బిడ్డ. ఎందుకు అనంటే, నువ్వు ఎన్నాళ్ళుగానో నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించావు, ఎవరు ఉన్నత స్థాయిలో ఉంటే సంతోషంగా ఉండాలని ఎంతగానో తపన పడ్డావు, వారు మంచి కోసం వారు ఎప్పుడు బాగుండాలని ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి వారి గురించి వారి బాగుండాలని కోరుకుంటూ ఉన్నావు. వారు ఇప్పుడు నీ చేతికి వచ్చే సమయం వచ్చేసింది బిడ్డ. అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకుని ఇప్పుడు నీకు సహాయంగా ఉండబోతూ ఉన్నారు. ఇంతవరకు కూడా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మంచి శుభగడియలు ఈ శుక్రవారం రోజు నుంచి నీకు వస్తున్నాయి, నీ జీవితంలోకి రాబోతున్నాయి అని నేను అసలు నువ్వు ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకో బిడ్డ. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా నీకు కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా మంచిగా ప్రశాంతత కూడినటువంటి జీవితం నీకు లభించబోతోందమ్మా. నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా, దుర్గమ్మ నాకు ఉన్నటువంటి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు ఈ సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోతుంది, ఇప్పటికైనా సరే కానీ సంతోషం ప్రసాదించు తల్లి అని అడుగుతున్నావు కదూ. నువ్వు ఇప్పటివరకు కూడా నీ బిడ్డ ఎలాంటి స్థాయిలో ఉండాలని నువ్వు ఇన్నాళ్ళుగా ఎన్నేళ్లుగా ఆరాటపడ్డావో అంత ఉన్నతమైన స్థాయికి చేరి నీ చేతికి అందబోతున్నాడు బిడ్డ. నీకు చేతికి సహాయంగా నిన్ను కూడా సంతోషంగా ఉంచబోతున్నాడమ్మా. గొప్ప సంతానం తల్లి నీది. నీ బిడ్డ, నా తల్లిదండ్రులు నాపై ఉంచుకున్న ఎంత కష్టపడుతున్నారు, నా గురించి ఆశలు పెట్టుకున్నారు, నా మీద వాళ్ళ కర్తవ్య బాధ్యతలు అన్నీ కూడా నా మీదే ఉన్నాయి అని ఆ బిడ్డ ఆలోచించి మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చాడమ్మా. నువ్వు అనుకున్నది నెరవేరింది కదూ దుర్గమ్మ. ఎప్పుడు నా కష్టాలు తీరుస్తావు, ఎప్పుడు నా కన్నీళ్లు దూరం చేస్తావు తల్లి అని ప్రతిరోజు అడుగుతూ ఉన్నావు కదమ్మా. ఇప్పుడు నీకు సంతోషమే కదూ. ఎప్పుడైనా సరే కానీ బిడ్డ జీవితంలో ఏ క్షణంలో అయినా సరే మార్పు అనేది రావచ్చు. ఎప్పుడైనా నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావమ్మా. ఎప్పుడు కూడా నా జీవితంలో సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటటువంటి ఒత్తిడితో ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసమ్మా. ఇక నుంచి నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ చుట్టూ సమకూరే సమయం అనేది ఆసన్నమైంది తల్లి. నీకు దక్కవలసిందంటూ గౌరవం కూడా దక్కడం లేదని, అడుగడుగునా కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అని, నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో ఆటంకాలు ఎదురొస్తున్నాయని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. అవన్నీ కూడా తీరిపోయాయి. నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావు. నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నానమ్మా. కనుకనే ముందుగా నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఏ విధమైన నీకు బాధ కలిగినా సరే, నన్ను తలుచుకోకపోయినా సరే కానీ నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూనే ఉంటానమ్మా. నువ్వు నమ్మకపోతే నిన్ను మించి బాటలో నడిపించేందుకు గొప్పగా ఉపయోగపడుతుంది.
కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతిథుడువు కాదుగా. ఎంతటి గొప్పవారికైనా సరే ఆ పరీక్షలు ఎదుర్కోవాలని, సిద్ధంగా ఉండాలని, ఆ పరీక్షలు పొందాల్సిందే బిడ్డ. ఒక్కసారి అపజయం మొదలైనా సరే నిరాశకు నిస్పృహలకు గురి చేస్తే కనుక ప్రతిసారి కూడా వెనకడుగు వేస్తారు. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతున్నా కానీ వాటన్నిటిని కూడా ఓర్చుకుని అణిగి మణిగి నీ జీవితంలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని అయితే చవి చూస్తావు. ఇవన్నీ కూడా నీ కర్తవ్యానికి, అందుకు కావలసినటువంటి శక్తికి సంపాదించడం నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కొరుకుపోవద్దు తల్లి. సాధించగలను అనేటటువంటి చంచలమైనటువంటి విశ్వాసంతో అచంచలంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే అన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి. ఎవరైతే నిన్ను హేళన చేసి బాధ పెట్టేవారు ఉంటారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకునేటటువంటి రోజు కూడా వస్తుంది బిడ్డ. నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప శుభవార్త నీకు ఒక వ్యక్తి అందిస్తారు. అది నా రూపంలోనో ఏదో ఒక రూపంలో అయినా సరే ఆ సమాచారాన్ని నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యలకు గుర్తింపు పలకబోతున్నాను. వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతోనే నీ జీవితంలో శుభగడియలు అనేవి ప్రారంభమవుతాయి తల్లి. ఇక నీ సంతానం కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కలలు సాకారం చేశారు. ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో, ఎంతగానో అవమానాల పాలయ్యావో, అంటే డబ్బులు లేకపోవడం, ఎంతోమందిని ఆర్థిక పరంగా ఎంతో బాధలు పడుతూ డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యాయి తల్లి. కనుకనే ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చింది కనుక ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోతున్నాయి. ఇక నుంచి కూడా నువ్వు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాదమ్మా. ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజు నుంచే కదా నీకున్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. సంతోషకరమైనటువంటి రోజుగా ఈరోజు నుంచి మారిపోతుంది. నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనం నీకు ఖచ్చితంగా వ్యక్తి చేరబోస్తున్నాను. అది కూడా నీ ధనమే బిడ్డ. నువ్వు కష్టపడి సంపాదించుకున్న ధనమే. నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలో ఎన్నో రోజులు కూడా నిరాశ చెందుతూ ఉన్నావు కదా. నీ ధనం ఎక్కడికి పోలేదమ్మా. నా వద్ద సురక్షితంగానే ఉంది. నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతోంది. నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతోంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతున్నాయి. చివరికి విజయం నీ సొంతమైంది తల్లి. నేను ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను. నువ్వు ఎందుకంటే నిరంతరము కూడా నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా. నీకు ఎందుకు మంచి చేయను చెప్పు బిడ్డా. నన్ను నమ్ముతూ ఉన్నావు. నీ చేతిని ఎలా విడిచిపెడతాను? సదా నీతోనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా నీ చేయి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు కదూ. ఇక నుంచి కూడా నువ్వు ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగానే, అనుభవంగానే, అనుకువగానే ఉండమ్మా. అప్పుడే నీ గొప్పతనం ఏమిటో అందరికీ తెలిసి వస్తుంది. ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా తొలగించే బాధ్యత నాదే. నీది ఎప్పుడూ కూడా నీకు తోడుగా, అండగా, రక్షణగా, ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా, నీడగా నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా ఉంటానని మరచిపోకు తల్లి అని మన అమ్మవారైతే ఈరోజు శుక్రవారం రోజున మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చింది అనుకున్న వారందరూ ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా
నా తరపున కూడా అమ్మవారికి ప్రేయర్స్ అయితే చేయండి. తప్పకుండా మనం అనుకున్న కోరికలు మనకు ఖచ్చితంగా అమ్మవారు నెరవేర్చాలని నేను కూడా అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.